యుద్ధం అంటేనే ఆయుధాలు, అంగబలంతో పని. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోనూ సేమ్ సీన్. ఆకాశమే యుద్ధభూమిగా చేసుకొని దాడులు చేసుకుంటున్న ఇరాన్ ఇజ్రాయెల్ బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్న దానిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏప్రిల్లో ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టమేమీ జరగలేదు. ఇప్పుడు ఇరాన్ దాడులు ఎలా ఉండబోతున్నాయి, వాటిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ది తిరుగులేని రక్షణ వ్యవస్థ. ఇరాన్ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. 2022-23లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $7.4 బిలియన్ల. ఇజ్రాయెల్ ఇరాన్తో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువ, అంటే దాదాపు $19 బిలియన్ ఖర్చు చేసింది. యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గరున్న యుద్ధ విమానంలో దూరం నుంచి అటాక్ చేసే F-15, F-35 లేటెస్ట్ విమానాలు ఉన్నాయి. ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకొని స్పీడ్గా దాడి చేస్తాయి. ఇరాన్ దగ్గర దాదాపు యుద్ధ సామర్థ్యం ఉన్న 320 విమానాలు ఉన్నాయి. 1960 నాటి F-4, F-5, F-14 వార్ జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అయితే ఇవన్నీ పాత విమానాలు. ఈ పాత విమానాలు ఎన్ని పనిచేస్తాయో క్లారిటీ అయితే లేదు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్దే కీ రోల్. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అన్నిటినీ ఐరన్ డోమ్ కూల్చేస్తుంది. ఇరాన్కు చెందిన 300కు పైగా క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. ఇరాన్లో 6 లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ దగ్గర 1,70,000 మంది సైనికులు ఉన్నారు. ఇరాన్ దగ్గర 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. షార్ట్, లాంగ్ రేంజ్ మిసైల్స్ అండ్ డ్రోన్లను డెవలప్ చేసింది. ఇజ్రాయెల్కు పెద్ద బలం దాని ఎయిర్ ఫోర్స్ మరియు ఆయుధాలే. ఇరాన్లో కీలక టార్గెట్స్పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది. ఇరాన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు, నాయకులు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లోనే చనిపోయినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. ఇరాన్ నేవీ దగ్గర 220 నౌకలు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 60 నౌకలు ఉన్నాయి. ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ పరంగా చాలా వీక్గానే ఉంది. ఇజ్రాయెల్కు సొంతగా అణు ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు. ఇలా ఎవరి బలాలు వారికి ఉన్నాయి. ఇరాన్ కంటే ఇజ్రాయెల్ కాస్త అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేసుకుంది.